हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मन वीडियो इंडियन कोस्ट गार्ड नुंचि अयिते मनकु नोटिफिकेशन अयिते रिलीज कावडम जरिगिंदी। सो आ नोटिफिकेशन संबंधिंचिनटुवंटि पूर्ति विवरालु क्लियर गा तेलुसुकुंदाम। अदि चूडंడి ఇక్కడ మనకు కొన్ని మనం ఒక 6 అంశాలు ఉన్నాయి దీంట్లో మనకు క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, అదే విధంగా ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, అలాగే సాలరీ ఎంత వస్తుంది మనకు జాబ్ వచ్చిన తర్వాత, అదే విధంగా అప్లికేషన్ ఫీ ఎంత పెట్టారు, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్, అదే విధంగా వేకెన్సీ మనకి ఎన్ని పోస్టులు పడ్డాయి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం। అంతకన్నా ముందుగా మన ఛానల్ కొత్తగా చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। నేను రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే మనకు రోజుకు నోటిఫికేషన్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే పడడం జరుగుతుంది। సో పెట్టగానే ఆ నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ దాకా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది। అదే విధంగా చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఇక్కడ చూడండి డిగ్రీ పాస్ అయితే మనకు జనరల్ డ్యూటీ చేసుకోవడానికి అయితే అర్హత ఉండనుంది। అదే విధంగా చూడండి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు టెక్నికల్ సంబంధించినటువంటి పోస్టులకు వీళ్ళు అర్హులు। అయితే చూడండి ఇవి చిన్న పోస్టులు అయితే కావని మొత్తం ఇది గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ పోస్టులు అండి ఇవన్నీ। ఈ యొక్క అవకాశం మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను। తర్వాత అంశం వచ్చేసి చూడండి ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ అండి। ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు జూలై 1, 2025 వరకు మనకు 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి। అదేవిధంగా 25 ఇయర్స్ లోపు అయితే వీళ్ళకి మన యొక్క ఏజ్ అనేది ఉండాలి। సో ఈ రెండు పోస్టులకు జనరల్ డ్యూటీ అండ్ టెక్నికల్ సంబంధించినటువంటి రెండు పోస్టులకు గాను మనకు 21 నుంచి 25 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి। అదేవిధంగా వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది। ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఎక్స్టెండ్ అంటే 30 ఇయర్స్ వరకు ఈ ఎస్సీ ఎస్టీ వారికి ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। అదేవిధంగా చూడండి ఇక్కడ ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది। ఈ 3 సంవత్సరాలు అంటే 25 + 3 ఎంత మనకు 28 ఇయర్స్ వరకు మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించడం జరిగింది। మూడవ అంశానికి వస్తే మనకు ఇప్పుడు శాలరీ అని చూడండి ఇక్కడ శాలరీ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు అసిస్టెంట్ కమాండెంట్కు 56,100 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా డిప్యూటీ కమాండెంట్కి వచ్చేసి 67,700 రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది। అలాగే కమాండెంట్ పోస్టులకు వచ్చేసి మనకు 78,800 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్కి వచ్చేసి 1,31,100 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది శాలరీ। అదేవిధంగా ఇన్స్పెక్టర్ జనరల్కి వచ్చేసి 1,44,200 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ జనరల్కి వచ్చేసి 1,82,200 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా చివరిగా డైరెక్టర్ జనరల్కి వచ్చేసి 2,05,400 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది। ఇది గెస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు కాబట్టి మనకు శాలరీ అనేది హై రేంజ్లో ఉండడం జరుగుతుంది। సో ఈ అవకాశం మీరు ఎట్టి పరిస్థితుల్లోని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను। నాలుగవ అంశం వచ్చేసి అప్లికేషన్ ఫీ అండి। ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు అయితే 300 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరిగింది। అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఏం లేదండి అప్లికేషన్ ఫీజు అయితే ఫీమేల్ వారు కూడా నాకు తెలిసి అప్లికేషన్ అయితే 300 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్। ఇంతకుముందు అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏది పడ్డా కూడా ఫీమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే లేకుంటుండే, ఇక్కడ వాళ్ళ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేరు। సో నేను 300 రూపీస్ అయితే వాళ్ళు కూడా ఛార్జ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను। ఐదవ అంశం వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అండి। మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 8 జూలై 2024 నాడైతే మనకు అప్లికేషన్ అయితే రిలీజ్ అయ్యింది। అదేవిధంగా అప్పటి నుంచే మనకు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ కావడం జరిగింది। అదేవిధంగా ఎండ్ డేట్ వచ్చేసి మనకు 27 జూలై వరకు అయితే వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించడం జరిగింది। చివరి అంశం వచ్చేసి మనకు వేకెన్సీ అండి। మనకు వేకెన్సీ అయితే 170 పోస్టులు అయితే పడడం జరిగింది। జనరల్ డ్యూటీకి సంబంధించి 140 పోస్టులు పడడం జరిగింది। అదేవిధంగా టెక్నికల్ సంబంధించి 30 పోస్టులు అయితే పడడం జరిగింది। అదేవిధంగా చూడండి ఇక్కడ మనకు ఎగ్జామ్ వచ్చేసి మనకు 100 మార్క్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది। 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు। అదేవిధంగా ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకు పీఈటీ కూడా ఉండడం జరుగుతుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, హైట్ కానీ చెస్ట్ కానీ ఈ విధంగా। అయితే ఈ హైట్ చెస్ట్ ఇవన్నీ వచ్చేసి మనకు జనరల్ డ్యూటీకి మాత్రమే వర్తిస్తాయి, ఈ టెక్నికల్ సంబంధించి వర్తించవండి। సో ఈ వీడియోలో మీకు పూర్తి వివరణ మీకు ఇచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నాను। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు ఆల్।